హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదే మన షార్ట్స్లో వీడియోస్లో కానీ తక్కువైపోయింది. సో మన వీడియోస్లో మారుతుంటే మనకు మెయిన్గా వచ్చేసి ఈరోజు అందరు దసరా స్టార్ట్ అయింది. దసరా వీడియో వస్తుంది, నేను సాయంత్రం కూడా పక్కన పెట్టేస్తే ఈరోజు మేడం జనరేటివ్ ఏఐ అంటే చాలామంది చాట్ జీపీటీని ఏఐ అనుకుంటే అది లాస్ట్ వీడియో చేసాం. చాట్ జీపీటీ ఏఐ కాదు, ఏ వేరే అనేసి వీడియో ఒకటి తీసాము. ఇంకా పోతే ఏ అందరు ఏంటంటే చాలా దరిద్రంగా దారుణంగా వాడుతున్నారా. ఇండియాలో చెప్పుకోవాలంటే అది వినయం ఎటుందో కానీ మన ఇండియాలో మాత్రం ఇంత దారుణంగా ఎవడు వాడు మన ఇండియాలో వాడినట్టుగా నాకు తెలిసినంత వరకు. ఎందుకు వేరే దేశం మనం చూడలేదు. ఎందుకంటే న్యూడ్ వీడియోస్కి, బ్యాడ్ వర్డ్స్కి 18+ వీడియోస్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని రీల్స్ షార్ట్స్ అప్లోడ్ చేసి డబ్బులు ఎర్న్ చేసుకుంటారు. మొత్తం చాలా రాంగా చేస్తారు. మరి ఎలా అంటే గర్ల్స్తో అసలు ఇంకా గర్ల్స్ కానీ అమ్మాయిలు అంటే మేము అమ్మాయిలను చెప్పుకునే దానికి కూడా లేకుండా చేస్తున్నారు. ఆల్రెడీ అమ్మాయిలు అంటే దానికి బాగా పద్ధతిగా ఉన్న కూడా చెప్పుకునే లేకుండా చేస్తున్నారు అసలు అది వీడియోస్ని. సెక్షువల్ వర్డ్స్, పర్సనల్ పార్ట్స్ గురించి, సెక్షువల్ మాటలు, పర్సనల్ మాటలు. ఏంద్రా ఈ పర్సనల్ పార్ట్స్ గురించి మాట్లాడేది? అసలు చాలామంది ఫేమస్ పర్సన్స్ ఉన్నారు మన ఇండియాలో. చాలా అంటే చాలామంది ఉన్నారు ఫేమస్ పర్సన్స్. గొప్ప గొప్ప యూట్యూబర్లు ఉన్నారు, చాలా పెద్ద యూట్యూబర్లు కూడా ఉన్నారు. కానీ ఒక్కడు కూడా మాట్లాడినాడు ఏ గురించి అంటే మాట్లాడినారు. 100 మంది యూట్యూబర్లు ఉంటే 10 మంది 5 మంది అంటే 5 to 10% రియాక్ట్ అవ్వాలా. నేను చిన్న యూట్యూబర్ని, నాకేం మిలియన్స్ లేరు సబ్స్క్రైబర్స్, కనీసం 1000 మంది కూడా లేరు. 950 ఎంతో ఉంటారు, 57, 58. నేను చిన్న యూట్యూబర్ని. నాకు వచ్చిన ఈ ఆలోచన ఎవరికో వచ్చిండొచ్చు, వాళ్ళు అప్లోడ్ చేయించవచ్చు. కానీ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా ఇండియాలో. కానీ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడడం లేదు? ఇలా ఉంటుంది, అది రిస్క్, దాంట్లో ఇలా ఉండింది, ఇలా వాడద్దండి, బ్యాన్ చేయడం కష్టం. ఎందుకంటే దానిలో గొప్ప చాలా బిజీ జరుగుతుంది, చాలా వరకు పనులు అయిపోతుంది. ఓకే రైట్, నేను అనుకుంటాను, అర్థమైంది. కానీ రిస్క్ ఉంటుందని ఎందుకు చెప్పడం లేదు? ఏ యూట్యూబర్ అయినా కానీ, ఏ ఫేమస్ పర్సనాలిటీ అయినా కానీ. ఫేమస్ సెలబ్రిటీ ఎవరు లేరు ఇండియాలో. మరీ దారుణంగా అయితే చాలామంది అయితే మన తెలుగు స్టేట్స్లో ఇంకా మరీ దరిద్రంగా ఇది వాడతారు. చాలా దరిద్రం వాడతారు. మీరు కూడా ఒక కంటెంట్ కోసం వాడుతున్నారు కదా. మళ్ళీ 18+ వీడియోస్ ఫొటోస్ ఎందుకు వస్తున్నారా? ఒక కంటెంట్ కోసం వాడతారు, ఒక కంటెంట్ కోసం యూజ్ చేస్తారు. మళ్ళీ 18+ వీడియోస్ ఫొటోస్ ఎందుకు వాడుతున్నారు? చాలామంది చెప్తారు అది ఒక 10 మందిలో ఒకటి ఉండొచ్చు గబ్బులు లేపినారు. కానీ ఇక్కడ 10 మంది 9 మంది గబ్బులు లేపిన కొడుకులు ఉంటారు. కమింగ్ టు రియాలిటీ మీరు గమనిస్తే చాలా డేంజరస్గా ఉంటుంది. ఎలా అంటే ఫ్యూచర్లో రాను ఫ్యూచర్ జనరేషన్ ఏం ఉండదు. అసలు ఫ్యూచర్ ఇలా ఉంటుందని చెప్పాలంటే భయం వేస్తుంది. ఏం చెప్పాలి ఫ్యూచర్లో ఇలా ఉంటుందని పిల్లలకి ఏం చెప్పాలన్నా? ఇప్పుడు మన వరకు అయిపోయి, ఇప్పుడు మన ఫోన్లో అవి వస్తున్నాయి, మన పిల్లల ఫోన్లో అవి వస్తున్నాయి, మన నాన్నల ఫోన్లో అవి వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తాం? లేదు, ఒకవేళ ఇది చేసేటోడు ఎవరు ఉంటారు, ఇట్లా చేసేటోళ్ళు ఉంటారు. వీడియో కూడా చూస్తుండొచ్చు, వాడు నా మీద కోపంగా ఉండొచ్చు, వాడు అనుకోవచ్చు లేదు నా ఫ్యామిలీకి ఏం కాలే కదా, నా వరకు ఏం రాలే కదా అనేసి. నాకేముంది అంటావా? పోనీ అట్లే ఉండు, నా ఇంటి వరకు రాలేదంటావు. ఒకరు నీ ఇంటి వరకు వస్తే, ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి కానీ ఎవరైనా పర్సనల్ ఫోటో పెట్టింటారు, వాడు ఏదో గిబ్లీ ఆర్ట్ ఇట్లా పెట్టేటి వస్తాయి, ఇప్పుడంతా స్టాచ్యూ మాదిరి వస్తున్నాయి ఫొటోస్. ఓకే రైట్, బాగుంది. ఒకసారి అది మీ ఇంటి వరకు వస్తే, ఇప్పుడు నువ్వు నీ ఆనందం కోసం నువ్వు పెడుతున్నావు. నేను ఒక హాఫ్ ఫోటో పెడితే ఫుల్ ఫోటో వచ్చింది. నాకు ఎట్లా వచ్చింది ఫుల్ ఫోటో? నేను ఒక హాఫ్ ఫోటో పెట్టాను, కొంచెం అదేది స్టాచ్యూ మాదిరి వస్తుంది సిస్టమ్ లాంటి చూశాను, పెడితే అది నేను హాఫ్ ఫోటో నా దగ్గర నేను కొట్టింది రికార్డ్స్ హాఫ్ ఫోటోనే. కానీ దాని ఫుల్ ఫోటో ఎట్లా వచ్చింది? అది ఏ జనరేట్ చేస్తుంది అంటారు. సరే ఓకే, ఎట్లా జనరేట్ చేస్తుంది అంటే ఎవరిదో ఒకటి తీసుకొచ్చి నాకు దీన్ని కనిపించేసేదే కదా. మనం ఎంత ప్రాంప్ట్ ఇస్తే మాటలు మనం చెప్తే చేసేస్తాయి పనులు ఏమైనా కూడా. కొన్ని న్యాచురల్గానే ఉండాలిరా. అలా మీరు చూసుకుంటే వీడియోస్లో ఉంటే ఎవరో ఒకరు అమ్మాయి ఉంటారు, మీరు చూస్తుంటారు చాలామంది వీడియోస్లో. అదే వాళ్ళేనే ఏదో ఒక అమ్మాయి ఫోటోనే కదా, అది వాళ్ళకే కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో చనిపోతే ఎవరో పరిస్థితి, అమ్మాయి చనిపోయింటుంది, అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు కూడా ఎందుకు ఈ టాపిక్ గురించి చెప్తున్నానంటే, ఈ ప్రాబ్లం అనేది మీ ఫ్యామిలీ వరకు రాలేదనుకోకండి, చెప్పిన ఏదో ఒకరు వస్తే, ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఎవరు రాలేదు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరు రాలేదు, నా వరకు ఏం కాలేదు కదా అనుకుంటావు. ఓకే, ఒకరోజు వస్తే ఏం చేస్తాం? జాగ్రత్త పడమని ముందే చెప్తున్నాను. ఏఐని యూజ్ చేయాలా, ఎట్లా యూజ్ చేయాలా, అది ఎంతవరకు కోసం అంతవరకు యూజ్ చేయాలా. అట్లా లేకోకుండా ఊరికే పోనీ మన ఇండియాలో ప్రతి ఒక్కడు కూడా వాడి దరిద్రము ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి మాట్లాడతాడు. కానీ ఫస్ట్ మాట్లాడాల్సింది దీని గురించి రా. కానీ ఎవడు మాట్లాడు ఇది ఎంత డేంజర్ అనేసి. ఎందుకంటే వాడికి ఏం లాభం? వాడికి లాభం వస్తుంది దానివల్ల. ఇంతమంది ఉన్నారు, దగ్గర కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. ఒక్కడొక్కడికన్నా మాట్లాడు. ఇప్పుడు నేను చెప్పేది మీలో చాలామందికి బాధ కనిపిస్తుంది, కొంతమంది కోపం కూడా వస్తుంది, చంపేయాలి నా కొడుకుని అనేసి. కానీ ఏం చేస్తారు? తప్పదు. నాకు కూడా కోపం వస్తుంది, అసలు ఇంత దారుణంగా ఎందుకు ఇలా వాడుతున్నారనేసి ఒక అమ్మాయి ఫోటోలు పెట్టుకునేసి. ఈరోజు మీరు చూసేవన్నీ రేపటి రోజున మీరు పిల్లలకు చూపిస్తారా? ఒక తండ్రి చూసే వీడియోలన్నీ కూడా రేపు ఒక కొడుకు ఫోన్లో వస్తాయి కదా, ఒక కొడుకు చూసే వీడియోలు కూడా తండ్రి ఫోటోలు వస్తాయి కదా.
రాకోకుండా ఏం పోవు కదా. ముందు దీని గురించి మాట్లాడండి రా అందరు కూడా. ఎందుకంటే న్యూడ్గా ఉండే వీడియోస్ తండ్రి ఫోన్లో వచ్చినప్పుడు ఏం చేస్తాడు తండ్రి? అసలు ఏని సరిగా యూజ్ చేసుకోవడం రాకపోతే న్యూడ్ వీడియోస్ ఏం యూజ్ చేస్తారు? ఏని ఎలా యూజ్ చేయాలా? ఏదైనా కంటెంట్ కూడా యూజ్ చేసుకోవాలా, అంతేగాని న్యూడ్ వీడియోస్ కోసం యూజ్ చేస్తారా? ఇండియాలో ప్రతి ఒక్కడు కూడా యూట్యూబర్ ఉంటారు చాలామంది. ఇండియాలో ప్రతి ఒక్కరు ఉన్నారు, చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. యూట్యూబర్ పెద్ద పనే అవసరం అది. యూట్యూబర్కి పెద్ద పని అవసరం అది. ఏముంది, ఒక ఫోన్ కొట్టేసి ఫోటో చేసి వీడియో పెట్టేసి చాలు. యూట్యూబరే కానక్కర్లేదు. నేను చిన్న యూట్యూబర్నే, కానీ నాకు వచ్చిన ఆలోచన మీరు చాలా కానీ చెప్పలేకపోతారు, ధైర్యం సరిపోదు. నాకు తెలిసి చిన్న చిన్న కంట్రీస్ కూడా చాలా డెవలప్ అవుతున్నాయి. మనం ఇంకా డెవలపింగ్లోనే ఉన్నాం. డెవలప్డ్ కాలే. నా చిన్నప్పటి నుంచి నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు డెవలపింగ్లోనే ఉంది, ఎప్పుడు డెవలప్ కాలే. మరి దరిద్రంగా వాడితే ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఇండియాలో డెవలప్ చేయాల్సిన వస్తువులు చాలా ఉన్నాయి, దాన్ని డెవలప్ చేయండి రా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టెక్నాలజీ, దాన్ని యూజ్ చేసుకొని మన జీవితాన్ని మార్చుకోవచ్చు. కానీ దాన్ని అట్లా యూజ్ చేయరు, దరిద్రంగా మారిపోతారు. మళ్ళీ ఇలాంటి వీడియోస్ వచ్చి కామెంట్స్కి లైకులు, ఎవడు ఎక్కువ కొడితే నా కామెంట్కి ఎక్కువ లైక్ వచ్చే పోటీలు. అసలు అలాంటి వీడియోస్ పెడితే ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిస్తే ఎంత బాధపడతారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుస్తా కదా అట్లా అసలు మా అమ్మాయిది ఏంది మా అబ్బాయిది ఏంది అని వచ్చింది అనేసి వాళ్ళు ఎంత బాధపడతారు. కొంచెం కూడా ఆలోచన లేదా? కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది అయితే. మీలో చాలామంది కూడా ఏని తక్కువ అంచనా వేసి చేస్తున్నారు. చాలా తక్కువ. తాను కానరాని శత్రువు ఏ అనేది. కనిపించే శత్రువు 100 మందిని ఆపచ్చు మన చేతనే దమ్ముంటే. కానరాని ఎంతమందిని ఆపుతావు? దానికి మళ్ళీ పర్సనల్ ఫొటోస్ ఇస్తారు, దానికి ప్రాంప్ట్లు ఇస్తారు. నాకు డ్రెస్ మీద ఉంటారు, నైటీ మీద ఉంటారు ఒకరైతే. సో రీల్స్ కూడా వస్తాయి, మీకు పెళ్లి చూపులు కదా పంపిస్తే నైటీ మీద ఉంది, మొత్తం శారీ కావాలనేసి. అంటే ఆ శారీ ఎలా మారుస్తుంది ఏ అనేది? అంటే ఏలే మనకేం తెలిసి ఏం చూస్తుంది లేనే, మొత్తం బాడీ అంతా స్క్రీన్ టచ్ చేస్తారు. అది తెలిసిన అమ్మాయిలు మీకే ఏం చేయలేరు, ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేసింది ఏ అనేది ఇది జస్ట్ ట్రైనింగ్ పర్పస్ కోసం అనేసి. మీరు పర్సనల్ ఫోటోలు నుంచి మీకు ఏదో ఫోటో వస్తుంది, మీకు నచ్చితే ఏం చేస్తారు, దానికి ఎవడేం చేయలేడు పర్సనల్ ఫొటోస్ వాడుకుంటే. సో మిమ్మల్ని ఏ యూజ్ చేద్దని చెప్పడం లేదు నేనేమి. ఏం యూజ్ చేయాలా, దానివల్ల మనకి డెవలప్ అయ్యేదని యూజ్ చేయాలి, అంతేగాని వాడు నాశనం చేసి నేను డెవలప్ అయితే ఆ డబ్బు నువ్వేం చేసుకుంటావు? ఆ వచ్చే డబ్బుని ఏం చేసుకుంటావు? ఇట్లా 18+ ఎన్ని వాడుకుంటావా? 18+ వాడతారు ఆ డబ్బుని చండాలంగా. సో ఏం యూజ్ చేయండి, ఎందుకంటే అది ఒక అద్భుతమైన థింగ్. అది మన వల్ల కనిపెట్టిన వాళ్ళు, ఈ మానవ సృష్టిలో అది ఒక సృష్టి. అది బాగా సరిగా యూజ్ చేసుకోండి. అది లేదు నేను చెప్పిన లేదు తప్పులున్నా ఇట్లా కాదు బ్రో ఇట్లా అన్నా కూడా నాకు చెప్పండి. ఎందుకంటే చాలా యూట్యూబర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా చెప్పడం లేదు. చాలా మంది ఎవరైనా కూడా ఇది చేద్దా కానీ వాళ్ళు చేసేది అయ్యే, కానీ అది ఎవరు చెప్పరు. సో ఇందులో ఏం తప్పులు ఉంటే అనుకోవచ్చు, కామెంట్లో చెప్పండి. లేదు ఒకవేళ లేదు బ్రో మారుతామని చూడండి. ఎందుకంటే ఏ పర్సనల్ ఫోటోస్ షేర్ చేసుకోమాకండి. అవి గిబ్లీ ఎఫెక్ట్లు ఎన్ని ట్రాష్ రా. మనం ఏంటి తాత్కాలిక ఆనందం కోసం చేస్తున్నాం, ఎన్ని ఫ్యూచర్ ఆలోచించండి, అప్పుడు అర్థమవుతుంది ఏందనేసి. నెక్స్ట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియో ఏఐ వల్ల నాకు తెలిసిన ఒకరు ఉన్నారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడినారో ఎంత ట్రాప్లో పడినారో నేను చెప్తాను. సో దీంట్లో నుంచి ఏఐని యూజ్ చేయండి, సరిగ్గా యూజ్ చేయండి. మానవ హక్కులు ఉల్లంఘిస్తే యూజ్ చేయదండి. మొత్తము హ్యూమన్ ఇబ్బంది పడిపోతాడు, ఒక మనిషి అంటే ఇబ్బంది పడిపోతాడు. అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. అబ్బాయికి ఏం కాదంటే అబ్బాయికి ఎందుకు కాదు ఏం కూడా, అమ్మాయిలకి ఎంత అప్పడం అబ్బాయిలకి అంతే అప్పడం, అది అప్పడం అయిపోతుంది. సో కంటెంట్ వస్తే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఏఐని ఎక్కువ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి. సరే ఉంటా.